వాకర్స్ ఇంటర్నేషనల్ రెండవ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. వాకర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు యాదగిరి సునీల్ రావు. వాకర్స్ ఇంటర్నేషనల్ రెండవ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ సమస్యల పరిష్కారం, భవన నిర్మాణానికి కృషి చేస్తారని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో నగరంలోని వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వాకర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు. కరీంనగర్లోని కొండా సత్యాలక్ష్మి ఫంక్షన్ హాల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 304 కరీంనగర్ రీజియన్ 12 ఆధ్వర్యంలో రెండవ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి వాటి పరిష్కార మార్గాలను అన్వేషించారు. సమాజ హితం కోసం వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మాణం చేసేందుకు వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ స్థాపించబడిందన్నారు. 304 వాకర్స్ అసోసియేషన్ క్లబ్ స్థాపించి 6 మాసాలు పూర్తయిన సందర్భంగా రెండవ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి సభ్యులంతా ఏకగ్రీవంగా పలు నిర్ణయాలు తీసుకొని తీర్మానించడం హర్షణీయమన్నారు. రాబోయే రోజుల్లో వాకర్స్ అసోసియేషన్ క్లబ్ ద్వారా ఎలాంటి సామాజిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఆలోచనలు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు చాలా అభినందనీయమన్నారు. కేబినెట్ సమావేశం వేదికగా కరీంనగర్లో వాకర్స్ భవన నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్లో వాకర్స్ అసోసియేషన్ భవనం నిర్మించడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో నగర పాలక సంస్థ పక్షాన అవసరమైన నిధులను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వాకర్స్ భవన్ అనేది ఒకటి మనకే ఉంటే వాకర్స్ భవన్ అనేది మనకే ఉంటే ఎట్లా ఉంటుంది అనుకుంటే, అంటే మనకి ఎక్కడో స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ని పెద్ద పెద్ద స్టేడియాల్స్ ఉన్నాయి కదా, ఆ స్టేడియంలలో ఎక్కడైనా ఒక తెలంగాణలో తక్కువ ఉన్నాయి, ఆంధ్రాలో ఎక్కడ పోయినా దాదాపు వాకర్స్ భవన్స్ వాళ్ళ పార్కులలో మన ఒక చిన్న భవనాన్ని నిర్మిస్తే మీరు వాళ్ళు ప్లేస్ ఇచ్చి కొంచెం చేసేస్తే మీరు కూడా డొనేట్ చేస్తారు. మీరు చేయలేండి, చేస్తారు. వాకర్స్ భవన్ వస్తుందంటే 50,000 లక్ష రూపాయలు ఇచ్చేదానికి మీరు దానికి దాదాపు 1,50,00,000 2 కోట్ల అయింది. అందరం మేమందరం 10 లక్ష రూపాయలు, నేను మన మురళి గారు అందరం ఇంత చిన్న వయసులో 1 సంవత్సరం లోపట్నే డిస్ట్రిక్ట్ అయ్యి వాకర్స్ భవన్ ఉన్నదంటే వాకర్స్ ఇంటర్నేషనల్ లోపట్నే